బాగా అడిగావు ప్రమీల. ఇన్నేళ్ల తర్వాత నిన్ను చూడాలని ఆశగా వచ్చి ఎదురుగా నిలబడితే ఎవరు నువ్వని అడుగుతున్నావు కదూ? అవును, నీకు నేనెవరిని, ఏం కావాలని నువ్వు నన్ను గుర్తుంచుకోవాలి. మీరా? ఎంతసేపు వచ్చి ఎక్కడున్నారు? ప్రమీల, ఏం జరిగింది ప్రమీల? నీ కళ్ళకేమైంది? ఏమీ లేదండి, ఏమీ లేదు. నేను బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? విద్య స్టేషన్లో చెప్పింది నన్ను చూసిన కళ్ళతో మరెవరిని చూడనంటున్నావని. కానీ కానీ నన్నే చూడలేకపోతున్నా విషయం ఇప్పుడే తెలుసుకున్నాను. నన్ను మన్నించు ప్రమీల. మన్నించటం ఏమిటి? మీరు నన్ను మన్నించి నన్ను చూడటానికి వచ్చారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? నీ చూపెలా పోయింది ప్రమీల? అదంతా నేను చేసుకున్న దురదృష్టం బాబు. నన్ను క్షమించండి. మీ మాట కాదని మళ్ళీ మీ ఇంటికి వచ్చాను. ప్రమీల నీ పరిస్థితిలో చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. అనుకునుంటే అసలు వచ్చేవాడివి కాదేమో. దయచేసి అలా అనకండి. నేను మనిషిని మారలేదు, నా మనసు మారలేదు. ఎప్పటికైనా రోజులు మారాలని, మంచి రోజులు రావాలని ప్రతిరోజు ప్రార్థించే పాత బోసుని. నేను వస్తానండి. వస్తా ప్రమీల. ఏమండి? అమ్మా, హలో, పోలీస్ స్టేషన్. మీరు ఏ నంబర్ డైల్ చేశారు? 100. అది పోలీస్ స్టేషన్ నంబర్ అని మీకు తెలుసా? తెలుసు. తెలుసు కూడా ఇది పోలీస్ స్టేషన్ అని అడుగుతారే. అవును, మీకేం కావాలి? తొమ్మియా? గొడవ జరుగుతుందా? లేదు లేదు, మగ పోలీసులు ఎవరు స్టేషన్ లో లేరు. ఆర్ఎస్ఐ గారు ఉన్నారు, వారు అలాంటి చోటికి రారు. నేను ఎంతటి మగవాడినా మా ఇంటికి వెళ్ళి అడిగి తెలుసుకోండి. దొమ్మ అయిపోగానే ఫోన్ చేస్తే అంబులెన్స్ ఏర్పాటు చేయమంటే చేస్తాను. ఫోన్ పెట్టావయ్యా ముందు. అమ్మాయ్యా, ఎక్కడ దొమ్మి? అదేనమ్మగారు, పార్క్ వెనకాల లేబర్ కాలనీ ఉంది కదా, అక్కడ. ఇదేంటమ్మగారు, దొమ్మిలు జరిగితే మళ్ళీ పిలుస్తారేంటండి? ఇదేం ఉద్యోగం అండి? ఎందుకు మీరు వెళ్తారేటండి? తప్పు అమ్మాయి గారు, నా సెల్లిళ్ళు అంటారు అనుకుని చెప్తున్నాను. దొమ్మిలకి ఆడవాళ్ళు వెళ్ళకూడదండి, అక్కడ ఏమైనా జరగవచ్చు. నోరు మూసుకుని నేను చెప్పిన పని చేస్తావా లేదా? చేయడానికే కదండి ఉన్నాను, కానీ నన్ను మాత్రం రమ్మని పిలవకండి. పిల్లలు కలవండి. నా సర్వీస్ లో ఇంతవరకు ఒక దొమ్మి చూడలేదు, చూడదనుకోలేదు. ఏమిటిదంతా? ఇది నా స్వవిషయం. ఇందులో పోలీసుల జోక్యం అనవసరం. మీ స్వవిషయాలు మీ ఇంట్లో, ఇలా బజార్లో జరిగేవి పబ్లిక్ విషయాలు. టోపీ నెత్తిన పెట్టుకోగానే అధికారమా? మీరు కళ్ళు నెత్తిన పెట్టుకోవడం అహంకారమా? నేను మాజీ ముఖ్యమైన మంత్రిని అని నీకు తెలుసా? నేను పదవిలో ఉన్న పోలీస్ అధికారినని మీకు తెలుసా? నేను కూడా మరో 5 ఏళ్లలో పదవిలోకి రాగలను, తెలుసా? నేను మరో 40 ఏళ్ల వరకు పదవిలోనే ఉండగలననే విషయం మీకు తెలుసా? ఈలోగా నేను మళ్ళీ పదవిలోకి వచ్చాక నీ రిటైర్మెంట్ వయస్సుని 25కి తగ్గించేస్తాను. మీ ఇష్టం వచ్చినట్లు తగ్గించడానికి పెంచడానికి ఇవి ఎన్నికల్లో ఓట్లు కావు, రాజ్యాంగం. అవసరమైతే ఆ రాజ్యాంగాన్నే మార్చేస్తాం. అప్పుడు రాజ్యాన్నే మారుస్తారు ప్రజలు. ఇది రామరాజ్యం, మీ రాజ్యం కాదు. ఇది నా స్థలం, నా ఇష్టం. వీళ్ళ చేత ఖాళీ చేయించే హక్కు నాకుంది. హక్కును దుర్వినియోగం చేసుకునే హక్కు మీకు కాదు. మిమ్మల్ని పుట్టించిన దేవుడికి కూడా హక్కు లేదు. కానీ నాకుంది. ఈ స్థలంలో ఇల్లు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చింది నేను. ఇప్పుడు ఖాళీ చేయించే హక్కు నాకెందుకుండదు? ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి ఎక్కడ పొమ్మంటారు? దిక్కున్న చోటికి పొమ్మనండి. నా ఫ్యాక్టరీలో పనిచేశారు కాబట్టి ఇంతకాలం ఉన్నిచ్చాను. ఇప్పుడు వాళ్ళ లీడర్ బోసుగాడితో కలిసి కొత్త ఫ్యాక్టరీ కట్టుకుంటున్నారు కదా, ఆ స్థలంలోకి పోయి గుడిసిలేసుకుని బతకమనం. మీకు బోసుబాబుకి మధ్య ఉన్న వ్యక్తిగతమైన కక్షలకి ఈ అమాయకుల్ని బలి చేస్తారా? తెలివి తక్కువగా మా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు మిస్టర్. ఐఎమ్ సారీ మిస్ విద్య. తెలివి తక్కువగా తొందరపడద్దు మిస్టర్ ముఖ్యమంత్రి. ఐఎమ్ సారీ, మాజీ ముఖ్యమైన మంత్రి. మాజీ ముఖ్యమైన మంత్రిని, ప్రజాప్రతినిధిని. నన్ను నువ్వేం చేయగలవు? ప్రజల కపకారం తలపెట్టి
ప్రజల కష్ట సుఖాలు పక్కన పెట్టి ప్రజల కోసం ఉద్దేశించిన చట్టాన్ని కూడా వ్యతిరేకించే మాజీ ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేస్తాను. అందరినీ అరెస్ట్ చేయించే నన్ను నువ్వు అరెస్ట్ చేస్తావా? అరెస్ట్? ఒక మాజీ ముఖ్యమైన మంత్రిని అరెస్ట్ చేయడానికి ఒక ఆడపిల్లకి ఎన్ని దమ్ములున్నాయి? రై ఉలిపలేసేయండి రా చగా. మన ముగ్గురం త్రిమూర్తులం. మన తిత్తులే తీసేసింది కదయ్యా ఒక తెలుగుదేశం ఆడబడుచు. అక్కడికి నేను మాజీ ముఖ్యమైన మంత్రిని కాబట్టి నా వాగ్దాటితో నా తెలివితేటలతో తప్పించుకున్నాను. ఏం తెలివితేటలో లేండి. ఏ ముహూర్తాన మిమ్మల్ని ఇప్పటి ముఖ్యమైన మంత్రి గారు ఓ మొట్టికాయ ముట్టారో గాని అప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కి లోకు అయిపోయారు, ఆర్ట్ ఇన్స్పెక్టర్ కి లోకు అయిపోయారు, చివరిగా బోస్ గారికి కూడా లోకు అయిపోతారు. అవునండి నిజమే. ఇంకెందుకండి మాజీ ముఖ్యమైన మంత్రి అనే బిరుదు తీసే అవతల భారేయండి, సుఖంగా బతకొచ్చు. లింగా, నువ్వు నా పార్టీ మనిషివి అన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఎలా మర్చిపోతాను బాబు, ఇది ఈనాటి పదవా? నంగారావు గారు ముఖ్యమైన మంత్రిగా ఉండగా యశ్వాసన్ తందులు తినే పదవే, నాగభూషణ్ గారు ఉండగా ఇంతే, గోపాలరావు గారు ఉండగా ఇదే, ఇప్పుడు మీ హయాంలో కూడా నా బ్రతికింతేనా? అంటే ఈ జన్మకు నేను ముఖ్యమైన మంత్రిని కానా? కాలేదా? ఆవేశపడకు లింగా, ఆవేశపడకు. డీజే జైలు నుంచి విడుదల కాగానే మళ్ళీ మనం విజృంభిద్దాం. ఏమైనా మనకి శత్రువర్గం పెరిగిపోతోంది. బోసుగాడు, ఇన్స్పెక్టర్ ప్రసన్న, వీళ్ళిద్దరికీ తోడు ఇప్పుడు ఈ ఆడ పోలీసు విద్య. మనం ఇలా శిఖరాగ్ర చర్చలు చేస్తూ కూర్చుంటే లాభం లేదు. వెంటనే యాక్షన్ కమిటీ వేయాలి. సాంబమూర్తి, ఆ బోసుగాడి వెంట నీడలా ఉంటాడే పుల్లారావు, వెంటనే వాడిని పిలిపించు. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు. ఇప్పుడు నేను ఇన్స్పెక్టర్ని కాను, ఓన్లీ ప్రసన్న. అవును, దేనికి నాకు థ్యాంక్స్? సమయానికి మీరు వచ్చి నన్ను కాపాడకపోతే ఆ త్రిమూర్తుల మనుషులు నన్ను చంపినా చంపేవారు. అమ్మో, నిన్ను వాళ్ళు చంపితే నేను బ్రతకగలనా? మీరా? ఏ? ఏం లేదు, నువ్వు నాకు, నేను నీకు తోడుగా ఉండటం అలవాటైపోయిందిగా.